హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను రివ్యూ చేయబోతున్న మూవీ పెద్ది. మన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తీసిన సెకండ్ ఫిలిం. సో నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఈ మూవీకి అయితే వెళ్ళాను. మూవీలో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం అయితే రామ్ చరణ్ భయ్య. ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈసారి నేషనల్ అవార్డ్ పక్కా. అసలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎందుకు ఉందో అసలు డైరెక్టర్కైనా తెలుసా? అసలు ఎందుకు పెట్టాడో? మ్యాక్సిమం హీరో హీరోయిన్ కలిసిన సీన్లు ఒక 4 అయితే ఉంటాయి. అందులో ఒకటి ఐటమ్ సాంగ్. 300 crores బడ్జెట్ అని చెప్పారు, కానీ మూవీ చూడడానికి చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. రియలిస్టిక్గా అయితే ఎక్కడ అనిపించలేదు. అన్నీ కూడా సెట్సే. స్పోర్ట్స్ డ్రామా అన్నారు. అసలు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన డ్రామో నాకు చాలాసేపటికైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాడు, సెకండ్ హాఫ్ అంతా కూడా కుస్తీ అంటాడు, క్లైమాక్స్లో ఏమో రన్నింగ్ అంటారు. అసలు ఏం తీద్దాం అనుకున్నావు బుచ్చి భయ్య నువ్వు? స్టోరీ మెయిన్ పాయింట్ వచ్చేసి జగపతి బాబు వాళ్ళ ఊరికి ఒక స్టేషన్ తీసుకురావాలనుకుంటాడు భయ్య. ఆ ఒక్క పాయింటే స్టోరీ పాయింట్. మిగతాదంతా 3 hours కూడా లాగేశాడు అంతే ఆ పాయింట్ని పట్టుకొని. నిజంగా చెప్తున్నా, మీరు నెగిటివ్ అనుకోండి ఏమనుకోండి, 3 hours నేను మూవీ చూసానంటే అది కేవలం రామ్ చరణ్ యాక్టింగ్ వల్లే చూసాను. స్టోరీలో దమ్ అయితే లేదు. ఒక సీన్కి ఇంకో సీన్కి అసలు సంబంధం ఉండదు. హీరో హీరోయిన్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉండదు, కానీ లాస్ట్లో హీరోయిన్ హీరో కావాలని చెప్పి పెళ్ళి అయితే చేసేసుకుంటారు. ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్ భయ్య, కానీ ఇంటర్వెల్ తర్వాత ఏమైనా అవుద్దేమో అనుకుంటే ఇంటర్వెల్ తర్వాత నిజం చెప్తున్నా అస్సలంటే మూవీ నాకు ఎక్కలేదు. చందు ఛాంపియన్ మూవీలో ఒక చిన్న ప్లాట్ ఉంటుంది భయ్య. అందులో హీరో వాళ్ళ ఊరికి రోడ్డు కావాలని చెప్పేసి ఒలింపిక్స్ ఆడతారు. సేమ్ అదే పాయింట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. డైరెక్ట్గా పెడితే బాగోదు కాబట్టి క్రికెట్ అని కుస్తీ అని చెప్పి ఇలా 4-5 సీన్లు అయితే పెట్టేశారు. ఇందులో లాజిక్ లేని సీన్లు అయితే చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇలా అన్నందుకు సమాజంలో యాక్సెప్ట్ చేస్తలేదో తెలియదు, బట్ ఇది రామ్ చరణ్ రేంజ్కి తగ్గ మూవీ అయితే కాదు. ఒపీనియన్ కామెంట్ చేయండి.